నీట్ యూజీ ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష రాసి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ముఖ్య వార్త. ఇదివరకే ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో మొదటి లిస్టు విడుదలైంది. మొదటి లిస్టుకు సంబంధించినటువంటి ప్రవేశాలు కూడా పూర్తయినాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ డెంటల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కోటా అభ్యర్థుల యొక్క లిస్టును కాలేజీ యూనివర్సిటీ వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో సీటు పొందిన వారు సెప్టెంబర్ 30వ తేదీలోగా మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబంధిత పత్రాలతో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అయితే నేటి ఓ దినపత్రిక ఫ్రంట్ పేజీలో ఒక వార్తను చూసినటువంటి అదేమిటంటే, ప్రభుత్వ వైద్య కళాశాలలో 10,000 సీట్ల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది అంటూ హెడ్డింగ్ పెట్టడం. తర్వాత పేజీల్లో చూసేసరికి అది ఈ విద్యా సంవత్సరానికి కాదు, 2028-29 విద్యా సంవత్సరం నాటి వరకు వైద్య సేవల విస్తరణలో భాగంగా యూజీ ఎంబీబీఎస్ సీట్లు 5,023, పీజీ సీట్లను 5,000 వరకు పెంచడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది అన్న సారాంశం తెలిసాక కాస్త నిరాశకు లోనయ్యారు. సీట్లు పెరుగుతున్నాయన్నటువంటి వార్త చూసినటువంటి అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థుల తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కాస్త ఆశకు గురి కావడం సహజమే. కానీ ఆ వార్త యొక్క సారాంశం 2025-26కు సంబంధించినది కాదని, 2028-29 విద్యా సంవత్సరం నాటికి వైద్య సేవల విస్తరణలో భాగంగా ఈ యొక్క సీట్ల యొక్క పెంపు జరుగుతుంది అన్న సారాంశం చూశాక కాస్త నిరాశకు లోనయ్యారు. ఏది ఏమైనా మన యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా పోరాటం చేయాల్సిన అవసరం విద్యార్థిగా మన పైన ఉందనేది గుర్తించాలి.